ఎవరు వచ్చినా చేర్చుకోవాలి అనేది అధికార కాంగ్రెస్ అభిమతం. అయితే ఆ నియోజకవర్గంలో చేరికలు పార్టీలో పంచాయతీకి కారణమయ్యాయి. పార్టీలో వైరి వర్గాలుగా ఉన్నవారు కూడా చేరికల విషయంలో ఒక్కటి కావడంతో గాంధీ భవన్ దిగొచ్చింది. పార్టీ హైకమాండ్ దిగొచ్చినప్పటికీ ఆ చేరిక కార్చిచ్చే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? పార్టీలో చేరిన ఆ నేత చుట్టూ రచ్చ ఎందుకు జరుగుతోంది? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 11 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అలాంటి జిల్లాల్లో ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రచ్చకు కారణమైంది. ఆయన చేరికను వ్యతిరేకిస్తూ మిర్యాలగూడ కాంగ్రెస్ నేతలంతా జట్టు కట్టడంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. బీఆర్ఎస్ కు చెందిన 10 మందికి పైగా కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ హస్తం గూటికి చేరాలనుకుంటే స్వాగతించాల్సిన కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడం మిర్యాలగూడ పొలిటికల్ స్క్రీన్ పై చర్చనీయాంశంగా మారింది. తమకు కనీసం సమాచారం లేకుండా తిరునగరు భార్గవ్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ కండువా ఎలా కప్పుకుంటారని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ నేతల ఆగ్రహంతో రాష్ట్ర కాంగ్రెస్ హైకమాండ్ దిగొచ్చింది. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. దాంతో ఉత్సాహంగా గాంధీ భవన్ కు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్న భార్గవ్ కు షాక్ తప్పలేదు. కండువా కప్పుకున్న కొద్దిసేపటికే ఆయన చేరికను నిలిపివేశామని, జిల్లా నేతలందరితో చర్చించిన తరువాతే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్. దాంతో మున్సిపల్ చైర్మన్ భార్గవ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. తాజా ఎపిసోడ్తో భార్గవ్ హస్తం గూటికి ఎలా వెళ్లారు, ఎవరు సహకరించారు, స్థానిక ఎమ్మెల్యే డీసీసీకి కూడా చెప్పకుండా గాంధీ భవన్ లో కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిన తొందరేంటి అనే చర్చ మిర్యాలగూడ కాంగ్రెస్ లో జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ కే చెందిన తిరునగరు భార్గవ్ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి గులాబీ గూటికి చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పవర్లోకి రావడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ జంప్ చేస్తారన్న వార్తలొస్తున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పై గుత్తా విమర్శలు చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గుత్తా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడుగా పేరున్న భార్గవ్ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి సూచనతోనే హస్తం గూటికి చేరేందుకు సిద్ధపడ్డారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరందుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ గూటికి చేరేందుకు మున్సిపల్ చైర్మన్ సిద్ధం కాగా స్థానిక ఎమ్మెల్యే ఇతర కీలక నేతలు నో చెప్పారట. దాంతో సీనియర్ నేత జానారెడ్డిని, ఆయన తనయుడు నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని ఆశ్రయించారట భార్గవ్. వారి నుంచి కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ రాకపోవడంతో వేచి చూస్తున్న భార్గవ్ గుత్తా సపోర్ట్ తోనే కాంగ్రెస్ లో చేరి ఉండొచ్చని భావిస్తున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ లో చేరక ముందే తెర వెనుక మంత్రాంగం సాగిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డిపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆయన ఎంట్రీకి ముందే ఇలా ఉంటే ఫ్యూచర్ లో పరిస్థితి ఏంటోనని కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారట. మిర్యాలగూడలో తాజా చేరికల పంచాయతీ ఇంతటితో ముగిసేది కాదని, ముందుంది ముసళ్ల పండుగ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పలకరించుకోవడానికి ఇష్టపడని కొందరు మిర్యాలగూడ కాంగ్రెస్ నేతలు మున్సిపల్ చైర్మన్ ఎంట్రీతో ఒక్కటి కావడం మాత్రం శుభపరిణామం అంటున్నారు ఆ పార్టీ నేతలు.